ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో తుంగభద్ర నది తీరంలో ఉన్న పవిత్ర స్థలం మంత్రాలయం. ఇక్కడే ప్రసిద్ధమైన శ్రీ రాఘవేంద్ర స్వామి ఆలయం ఉంది. ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే ఇది సాధారణ ఆలయం కాదు. ఇది మహానుభావుడు శ్రీ రాఘవేంద్ర స్వామి జీవ సమాధి బృందావనం ఉన్న స్థలం. రాఘవేంద్ర స్వామి గారు 1595 నుండి 1671 వరకు జీవించారు. ఆయన స్వయంగా ఈ స్థలాన్ని ఎంచుకుని ఇక్కడే బృందావనంలో ప్రవేశించారు. ఈ స్థలం అప్పట్లో మంచలే అని పిలిచేవారు. ఆదోని నవాబు ఈ స్థలాన్ని స్వామి మహిమ చూసి ఇచ్చాడు. ఈ ఆలయం మహిమలకు ప్రపంచ ప్రసిద్ధి ఉంది. స్వామి గారు ఇప్పటికీ బృందావనంలో జీవిస్తూ భక్తులను ఆశీర్వదిస్తారని నమ్మకం. మాంసాన్ని పండ్లుగా మార్చిన అద్భుతం. నవాబు కుమారుడిని మళ్లీ బ్రతికించిన మహిమ. బ్రిటిష్ అధికారికి ప్రత్యక్షంగా దర్శనం ఇచ్చిన సంఘటన. ఇవి అన్నీ భక్తుల విశ్వాసాన్ని మరింత బలపరిచాయి. ఈ ఆలయంలో ప్రధానంగా జరిగే ఉత్సవం ఆరాధన మహోత్సవం, ఆరాధన ఫెస్టివల్. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో జరుపుతారు. స్వామి బృందావన ప్రవేశ దినాన్ని గుర్తుగా జరుపుతారు. లక్షలాది భక్తులు పాల్గొంటారు. అలాగే రోజువారీ పూజలు, అన్నదానం, ప్రసాదం, ప్రత్యేక సేవలు జరుగుతాయి. ఇక్కడికి వచ్చిన భక్తులు ముందుగా మంచలమ్మ అమ్మవారి ఆలయం దర్శనం చేసి తర్వాత రాఘవేంద్ర స్వామి దర్శనం చేస్తారు. మంత్రాలయం అనేది కేవలం ఆలయం కాదు, ఇది భక్తి, విశ్వాసం, మహిమల కలయిక. ఓం శ్రీ రాఘవేంద్రాయ నమః అని పిలిస్తే స్వామి ఆశీర్వాదం తప్పకుండా లభిస్తుందని భక్తుల నమ్మకం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. అలాగే ప్రతిరోజు మేము అందించే పురాతన ఆలయాలు గురించి తెలుసుకోవాలి అంటే మన ఛానల్ను ఫాలో చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో పురాతన ఆలయంతో మళ్ళీ కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు. ఓం శ్రీ రాఘవేంద్రయ నమః.